హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దామా. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీకు ఈ వీడియో అందించడానికి దాదాపు 10 వరకు దినపత్రికలు అయితే చదివి ఈ న్యూస్ని గ్యాదర్ చేసి మీకు అందించడం అయితే జరుగుతుంది. 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఒక లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్. కసరత్తు చేస్తున్న అధికారులు. ఒకరోజు వ్యవధిలోనే ఫైనల్కి ఫలితాలు. అక్టోబర్ 1 వీక్లో నియామక ప్రక్రియ. వివరాలు చూద్దాము. నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్. డిఎస్సి ఫైనల్కి ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరము ఫైనల్కి రిలీజ్ చేసి అదే రోజు లేదా ఆ తర్వాతి రోజు ఫలితాలను వెల్లడించాలని భావిస్తోంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ 1 వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. జిల్లాల వారీగా పోస్టులు, డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను అధికారులు క్రోడీకరిస్తున్నారు. రోస్టర్ విధానము, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై దృష్టి సారించారు. డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక 3 చొప్పున ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రోస్టర్ విధానము, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి టీచర్ పోస్టుకు 3ని మెరిట్ పద్ధతిన ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ 3లో ఒకరిని ఎంపిక చేస్తుంది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలను పంపించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 3వ వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను 4వ వారం నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది. సో ఇది డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. ఏటా జాబ్ క్యాలెండరు ఉంటుంది. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు ఈ ఒక్క ఏడాది కోసం కాదని, వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని, ఉద్యోగులందుకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ టీజీపీఎస్సీ మహేందర్ రెడ్డి అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ను అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయాలంటే కమిషన్ ఉద్యోగులు తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీపీఎస్సీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని కమిషన్ సెక్రటరీ సభ్యులు ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో కమిషన్ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరారు. కమిషన్ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే ప్రతి నియామకాల్లో ఎలాంటి కోర్టు కేసులు కూడా ఉండవని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. బ్యాక్లాగ్లన్నీ కూడా జాబ్ క్యాలెండర్లోకే. గురుకుల పోస్టుల్లో డౌన్ మెరిట్ లిస్ట్ లేనట్టే. ప్రాథమిక అంచనాలతో 1700 నాన్ జాయినింగ్స్. డిఎస్సి జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ. అన్నింటినీ వచ్చే జాబ్ క్యాలెండర్లో నింపేలా కసరత్తు. వివరాలు చూద్దాము. గురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్లోనే నింపేందుకు ప్రభుత్వము యోచిస్తోంది. ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ముమ్మర కసరత్తు చేస్తోంది. డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి 1:2 అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వము అత్యుత్సాహము, రాజకీయ స్వార్థం వల్లనే వేలాది పోస్టులు మిగిలిపోయే దుస్థితి ఏర్పడిందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, అలాగే టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ లైబ్రరియన్ తదితర 9210 పోస్టుల భర్తీకి ట్రిబ్ గత ఏడాది ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించింది. కోర్టు కేసులు, అర్హులు లేని పోస్టులను మినహాయించి
8,304 పోస్టులకు తుది జాబితాను ప్రకటించగా ఆయా సొసైటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్స్ సైతము ఇచ్చాయి. ఇక ట్రిబ్ పోస్టులు సగానికి పైగా బ్యాక్లాగ్ పడేటువంటి అవకాశం ఉంది. వివరాలు చూద్దాము. గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులే చాలామంది టీజీపీఎస్సీ నిర్వహించిన జేఎల్ పోస్టులను సాధించారు. ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. గురుకులాల్లో పోస్టింగ్స్ ఆర్డర్ను తీసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ రిజల్ట్స్ కోసమే ఎదురు చూస్తూ జాయినింగ్ కాకుండా ఉన్నారని తెలుస్తోంది. దీంతో గురుకుల పోస్టుల్లో చాలా మేరకు ఖాళీ అయ్యే అవకాశం అయితే ఉంది. మరోవైపు 11,062 డిఎస్సి పోస్టులను ప్రకటించడంతో ఆ పరీక్షకు సైతము గురుకుల పోస్టులకు ఎంపికైన వారే పోటీ పడ్డారు. ఇక ట్రిబ్ చేపట్టిన నియామకాలకు సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే కనుక మొత్తము నోటిఫైడ్ 8,708 ఉండగా నింపినవి 8,304. ఇక నింపనివి అంటే మిగతావి బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 404 పోస్టులు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరిన్ని వివరాలు నేను పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. BEMLలో ఉద్యోగాలు. BEML లిమిటెడ్లో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 100 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు వచ్చేసి ITI ట్రైనీ, ఆఫీస్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి చివరి తేదీ, ఎంపిక, అలాగే నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మన యొక్క వెబ్సైట్లో ఇలాంటి జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని అయితే చూద్దాము. ముందుగా నేడే SSLV D3 ప్రయోగము. చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటము, అందుకు అనుకూలమైనటువంటి పేలోడ్ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో చేపట్టినటువంటి SSLV D3 మిషన్ రాకెట్ ప్రయోగానికి సర్వము సిద్ధమైంది. శుక్రవారము శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9:19 ప్రయోగిస్తున్నటువంటి రాకెట్ కౌంట్ డౌన్ మొదలైంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-8ను తక్కువ ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశపెట్టడము ఈ మిషన్ యొక్క లక్ష్యము. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపడుతున్నటువంటి రాకెట్ ప్రయోగం ఇది. కేవలము 2 రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్ను తక్కువ ఖర్చుతో భూకక్షలోకి చేర్చేందుకు SSLV D3 రాకెట్తో సాధ్యమవుతుందని ఇస్రో మాజీ సైంటిస్ట్ ఒకరు చెప్పారు. ఇక నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రజారోగ్య అత్యవసర సమస్యగా మంకీ పాక్స్. వైరల్ వ్యాధి మంకీ పాక్స్ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం ప్రకటించింది. గత 2 ఏళ్లలో ఈ వ్యాధికి సంబంధించినటువంటి WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండవసారి. తొలుత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడిన ఈ వ్యాధి తర్వాత శరవేగంగా ఇరుగు పొరుగు ఆఫ్రికా దేశాలలో వ్యాపించింది. ఈ వైరల్ వ్యాధికి వ్యాక్సిన్ లభ్యత కూడా ప్రస్తుతం అంతగా లేకపోవడంతో ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా దాన్ని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రకటించారు. ఇక స్వీడన్లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ వైరస్ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినటువంటి ఒక రోజు తర్వాత స్వీడన్లో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు గురువారం ప్రకటించింది. దీంతో ఆఫ్రికా ఖండం వెలుపల మంకీ పాక్స్ వైరస్ కేసు నమోదైన మొదటి దేశంగా నిలిచింది. ఆ దేశంలోని స్టాక్ హోమ్లో ఓ వ్యక్తి క్లాడ్ 1 వేరియంట్ వల్ల వచ్చేటువంటి మంకీ పాక్స్ బారిన పడినట్లుగా నిర్ధారణ అయింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 1,037 మంది గ్యాలంటరీ సర్వీస్ పథకాలు. వివరాలు చూద్దాము. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1,037 మందికి కేంద్ర ప్రభుత్వము గ్యాలంటరీ సర్వీస్ పథకాలను అందజేయనుంది. పోలీసు, ఫైర్ సర్వీసు, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోంశాఖ పథకాలు అందజేయనున్నట్లుగా ప్రకటించింది.
ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పథకము దక్కింది. దేశం మొత్తం మీద ఒక్క పోలీస్ అధికారికే ఈ పథకం అయితే అందజేయనున్నారు. గ్యాలంటరీలో 213 మెడల్స్, పీఎంజీలో 1 మెడలు, 94 మందికి రాష్ట్రపతి నిర్దేశిత సేవా పథకాలు, 729 మందికి మెరిటోరియస్ సర్వీస్ పథకాలు ప్రకటించింది. ఇక గ్యాలంటరీలో తెలంగాణకు 7 మెడల్స్ దక్కాయి. గుర్తుంచుకోవాలి, తెలంగాణకు 7 మెడల్స్ దక్కాయి. స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ఏటా 2 సార్లు ఈ పోలీస్ పథకాలను అయితే ప్రకటిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అంతరిక్షంలో తొలిసారిగా ప్రైవేటు స్పేస్ వాక్. ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తొలిసారిగా అంతరిక్షంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో ఫాల్కన్ 9 రాకెట్ను వినియోగించి ఆగస్టు 26న ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించనున్నది. ఈ ప్రాజెక్టు పోలారిస్ డాన్గా పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కింద 4 వ్యోమగాములను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ సాయంతో భూకక్షలోకి పంపనున్నారు. ఈ మొత్తం మిషన్కు వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్ మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్గా వ్యవహరిస్తారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్. దేశీయంగా రూపొందించినటువంటి దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను ఒడిషా తీర ప్రాంతంలో వాయుసేనకు చెందినటువంటి SEU-30 MKI యుద్ధ విమానం నుంచి DRDO తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ప్రయోగించగా లాంగ్ వీలర్ దీవిలో ఉంచి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. గౌరవ్ను హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించి అభివృద్ధి చేసింది. గౌరవ్ అనేది గాలిలో ప్రయోగించే 1000 కిలో క్లాస్ గ్లైడ్ బాంబు. ఇది సుదూర లక్ష్యాలను ఛేదించగలదు. ప్రయోగించిన తర్వాత ఈ గ్లైడ్ బాంబు INS GP డేటా కలయికతో అత్యంత ఖచ్చితత్వమైనటువంటి హైబ్రిడ్ నావిగేషన్ స్కీమ్ను ఉపయోగించి లక్ష్యం వైపు పయనిస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అమెరికాలో భారత నూతన రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఆయన భారత విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేసినటువంటి తరణ్జీత్ సింగ్ సంధు స్థానంలో వినయ్ మోహన్ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. తరణ్జీత్ సింగ్ సంధు అమెరికా రాయబారిగా 2020 నుంచి 2024 వరకు ఉన్నారు. ప్రస్తుతము ఆయన స్థానంలో ఈయనైతే బాధ్యతలు చేపడతారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కెన్యా జట్టు హెడ్ కోచ్గా భారత మాజీ ఆల్రౌండర్ గణేష్. వివరాలు చూద్దాము. భారత మాజీ ఆల్రౌండర్ దొడ్డ గణేష్ కెన్యా క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా నియామకమయ్యాడు. ఈ విషయాన్ని కెన్యా క్రికెట్ బోర్డు బుధవారము వెల్లడించింది. సంవత్సరం పాటు గణేష్ కెన్యాకు ప్రధాన హెడ్ కోచ్గా సేవలు అందించనున్నాడు. కెన్యాను వన్డే T20 ప్రపంచ కప్లకు అర్హత సాధించేలా చేయడము నా మొదటి లక్ష్యం అంటూ ఇక్కడ తెలియజేశాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అగ్ని మిసైల్ మ్యాన్ అగర్వాల్ కన్నుమూత. అతనికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. అగ్ని క్షిపణి పితామహుడిగా గుర్తింపు పొందినటువంటి ఆర్ఎన్ అగర్వాల్ గురువారము హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయన నేతృత్వంలో 1983లో అగ్ని క్షిపణి తయారీ ప్రోగ్రాంను భారత్ మొదలుపెట్టింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగినటువంటి దేశాల సరసన భారత్ను నిలపడంలో ఆయన కృషి ఉంది. ప్రస్తుతము అత్యంత శక్తివంతమైనటువంటి క్షిపణి అగ్ని-5 రేంజ్ 5000 కిలోమీటర్లు. అగ్ని మిసైల్ మ్యాన్గా అగ్నివాల్గా ఆయన గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్ క్షిపణి తయారీ IGMDPలో ఆయన పాలుపంచుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.